క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ కూడా పరిశుద్ధాత్మ నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవ జీవితం అంటే అది అంతటి కూడా ఒక కుటుంబం లాంటిదండి. కుటుంబ వ్యవస్థ, ఆ వ్యవస్థ మీద అనేకులు బురద జల్లాలని పరిశుద్ధాత్మతో వాడబడుతున్న దైవజనుల మీద ఎన్నో నిందలు అవమానాలు వస్తున్నాయి. అయినా కూడా దేవుడు నిందలకు అవమానాలకి మరి దేవుడే చెప్పాడు కదండి, భూరాభరితమైన ఆత్మని స్తుతి వస్త్రమను నిందకు ప్రతిగా పోదండనిచ్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడైతే నిందలు వస్తాయో పరలోకంలో గొప్ప దీవెనలు ఉంటాయని కూడా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. నిజంగా మరి క్రైస్తవుల మీదనే ఇలా హింసలు, దాడులు, ఇబ్బందులు పెడుతుంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి దాపురించిందో మనకు అర్థమవుతుంది. దేవుడు రాకడ కూడా సమీపంగా ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దైవజనులు ఏ తప్పు చేశారు, అనేకులకి ఒకప్పుడు వాళ్ళు ఎంతో హీనమైన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు, గర్వులుగా చేశాడు. దేవుడు ఎవరు నా బిడ్డల్ని అధికారుల కంటే నాయకుల కంటే ఉన్నత స్థానంలో ఉంచుతాడు, అలాగే ఉంచుతున్నాడు తప్ప నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వారు, పరిశుద్ధ గ్రంథాన్ని మనసు వెళ్ళినటువంటి వారు మరొక మీద నిందలు మోపడం కానీ జరగదు. పైగా క్రైస్తవులు నిందలు మోపుతుంటే అది చూసేవారికి చాలా అవమానకరమైన పరిస్థితి అది. కాబట్టి అలా ఉండకుండా ఒకవేళ ఎవరైనా దైవజనులు ఏమైనా పొరపాటు తప్పులు చేస్తే వారిని మీరు వెళ్ళి అడిగే అవకాశం ఇవ్వమని అడగండి, అంతే తప్ప ఛానల్లోకి తీసుకొచ్చి క్రైస్తవుల్ని ఇబ్బందికరమైన మాటల ద్వారా బాధ పెట్టి ఆ దైవజనుడు అలా ఇలా వీళ్ళు అలా వాడరా వాడు వీడు అనే గోచరంతో తప్పండి. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు ఒక చెడిపోయినటువంటి హృదయాన్ని, పడిపోయిన పాపపు మనసులని, హృదయాన్ని బాగు చేసి ఒక ట్రాక్లో తెచ్చి ఒక మంచి భవిష్యత్తు జీవితాన్ని ఇస్తున్న వారు ఎంతోమంది. నిజంగా వారు అందరూ లేకపోతే ఎంతోమంది చనిపోయిన పరిస్థితి వచ్చేది. కానీ వారి జీవితాలని త్యాగం చేశారు. మరి కుటుంబాలను త్యాగం చేస్తే మంచి బట్టలు వేసుకోవడం తప్ప, మంచి సూటు బూట్ వేసుకోవడం తప్ప అండి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఉంటారు, అంతే తప్ప సూటు బూట్ వేసుకున్నంత మాత్రాన వారు మంది జనం మీద సొమ్ము తింటున్నారు అనడం తప్పండి. వారు కష్టపడుతున్నారు, వెనక ఎంత కన్నీరు ఉందో, వారు దీపరాత్రములు ఎంతగా మొరపెట్టి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారో దాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత లోతుగా వెళ్ళాలి. బావి లోతుగా వెళ్తేనే దాని నీరెంతో తెలుస్తుంది. అదేవిధంగా క్రైస్తవత్వంలో వాళ్ళ లోతైన అనుభవం కలిగింది కాబట్టే ఈరోజు అనేకులకు ఒక మార్గదర్శకంగా ఉన్నారు. ఇది ఎవరిని విమర్శించడం, ఏ సహోదరుని విమర్శించడం లేదు, కానీ క్రైస్తవత్వాన్ని బయటపడేసుకొని క్రైస్తవులే నీచమైనటువంటి మాటల ద్వారా మరొక దైవజనులు కానీ ఎవరిని కూడా నిందించడం భావ్యం కాదు. అది ఎంతగానో మరి మానవ ఇంకా అనేక హృదయాలను అది గాయపరుస్తుందండి. కాబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, నేను ఖచ్చితంగానే మాట్లాడా. ఎందుకంటే ప్రతిదీ మనం దేవుడి దగ్గర లెక్క అప్ప చెప్పాలంటే ఇంతటితో జీవితం అయిపోలేదు. ప్రతిదీ లెక్క అప్ప చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మీ సోదరి వింతా సిస్టర్ అన్నా ప్రేయర్ గ్రూప్ ఒంగోలు.